పోలీసుకి ఎలా తెలిసింది? ఈ కథకి ఈ పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనం కథ విని తెలుసుకుందాం. చెన్నాపట్నం షాహుకార్పేటలో కరంచంద్ కబీర్ అనే వజ్రాల వర్తకుడు కొన్ని లక్షలు సంపాదించుకున్నాడు. ఒక రోజున కబీర్కు ఒక ఉత్తరం వచ్చింది. ప్రియమైన కరంచంద్, నేను నిన్న ఉదయమే మద్రాసు వచ్చాను. చెంగప్ప నాయకుడి వీధి 127వ నెంబర్ ఇంట్లో దిగాను. మీ ఇంటికి రాక ఎక్కడో దిగడం ఏమిటి అని నీకు నా మీద కోపం రావచ్చు. కానీ నేను వచ్చిన పని ఈ వీధి వాళ్ళతోనే గనక ఇక్కడ మకాన్ చేయవలసి వచ్చింది. నిన్ననే వచ్చి నిన్ను చూద్దాం అనుకున్నాం, కానీ నాకు జ్వరం తగిలి ఎక్కడికి కదలలేకుండా ఉన్నాను. ఒక్క మాట వెంటనే వచ్చి చూసి వెళ్ళు. కె సోహన్ లాలు అని ఉన్నది అందులో. ఈ ఉత్తరం చదువుకొని కబీర్కు తన బాల్య స్నేహితుడైన సోహన్ లాల్ వచ్చాడన్న సంతోషము, అయితే జ్వరంలో ఉన్నాడన్న విచారము అతన్ని తీసుకొచ్చి తన భవనంలో ఉంచి మందు ఇప్పించాలన్న ఆలోచన అన్నీ ఒక్క మాటుగా కలిగి అతడు వెంటనే మోటార్ మీద బయలుదేరి సొంతంగానే డ్రైవ్ చేసుకుంటూ చెంగప్ప నాయకుడి వీధి ఎక్కడున్నదో అని వెతుక్కుంటూ వెళ్ళాడు. చెంగప్ప నాయకుడి వీధి అన్నది అసలు ఒక వీధి అనటానికి వీలే లేదు. ఒక ఇరుకైన చిన్న సందు. కబీర్ కార్ ఆ సందులో పడుతుందా లేదా అన్నంత ఇరుకుగా ఉన్నది. మద్రాసులో అలాంటి సందులు చాలా ఉన్నాయి. వాటిల్లో కార్లు, బళ్ళు ఒక్కదానికొకటి ఎదురుగా వస్తే తప్పుకోవటానికి గాని వెనక్కి మళ్ళీ వెళ్ళటానికి కానీ వీలే ఉండదు. వచ్చిపోయే జనానికి ఇరకాటం అవుతుంది కూడా. అందుకనే అలాంటి సందుల్లో కార్లు, బళ్ళు ఒకవైపు నుంచే ప్రవేశించి రెండో వైపు నుంచి పోవాలే గాని రెండు వైపులా ప్రవేశించటం, రెండు వైపులు పోతూ ఉండటం పనికిరాదని నోటీస్ బోర్డులు కూడా కడతారు. ప్రవేశించకూడదు, నో ఎంట్రీ అన్న బోర్డు చెంగప్ప నాయకుడి వీధిలో పెట్టే ఉంది. కానీ కబీర్ తన హడావిడిలో దాన్ని గమనించకుండానే కారును ఆ వీధిలో నుంచి పోనిచ్చాడు. తలుపు నెంబర్లు చూసుకుంటూ మెల్లగా నడుపుకుంటూ వచ్చి 127 నెంబరు గుమ్మానికి ముందుగా కారు ఆపి గుమ్మం లోపలికి వెళ్ళాడు. నీలి అద్దాల కళ్ళజోడు ధరించిన పొడుగాటి మనిషి ఒక ఆయన ఎదురొచ్చి, దయచేయండి కబీర్ గారు అంటూ లోపలికి తీసుకుపోయాడు. ఆ మనిషి వెనకాలే వెళ్ళి వాడు చూపించిన ఒక కుర్చీలో కూర్చున్నాడు. ఆ మనిషి తలుపు గడియ బిగించి వచ్చి కబీర్కి ఎదురుగా ఉన్న రెండో కుర్చీ మీద కూర్చున్నాడు. ఏడి సోహన్ లాలు ఎక్కడున్నాడు? జ్వరం ఎలా ఉంది అని అడిగాడు కబీర్. ఆ మనిషి విషపు నవ్వు నవ్వి, నేనే ఆ సోహన్ లాల్ని. నాకే ఆ జ్వరం వస్తే మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికే ఆ జ్వరం వచ్చింది అన్నాడు. కబీర్కి ఆశ్చర్యం వేసింది, అనుమానం కూడా కలిగింది. లాహూర్లో చిన్నప్పుడు నన్ను ఎరిగి ఉన్న సోహన్ లాల్ వచ్చి ఆ ఉత్తరం రాశాడు అనుకున్నాను అన్నాడు. మీ లాహూర్ స్నేహితుణ్ణి నేను బాగా ఎరుగుదును. ఆయన దస్తూరి కూడా నాకు తెలుసు. అందుచేతనే ఆ ఉత్తరాన్ని మీకు ఆయన రాసినట్లు రాయగలిగాను కూడా అన్నాడు సోహన్ లాల్. ఎలా ఎరుగుదువు? మోసం చేసి నన్నెందుకు రప్పించినట్లు అని అడిగాడు కబీర్. మిమ్మల్ని ఎరగటానికి ఏముందిలేండి. ఎక్కడెక్కడ ధనవంతులున్నారో వాళ్ళందరూ నా జాబితాలో ఉన్నారు. మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికి కారణం మీ మీద ప్రేమ చేత కాదు. ఇప్పుడు మీరు సంతకం చేసి నాకు ఇవ్వబోయే మీ చెక్కు మీద ఉండే అభిమానం కొద్దీ అన్నాడు అతడు. కబీర్ కొళ్ళు మండింది. ఏమిటి, ఇంత ద్రోహమా అంటూ లేచాడు. సోహన్ లాల్ ముఖం వికృతంగా మారిపోయింది. వాడు వెంటనే జేబులోంచి చటుక్కుమని పిస్టల్ తీసి కబీర్ గుండెకు గురిపెట్టి, కబీర్ అరిచావంటే పేల్చేస్తా అన్నాడు. కబీర్ నిర్ఘాంతపోయి నిలబడ్డవాడల్లా కుర్చీలో కూర్చునిపోయాడు. ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం అయిపోయింది. కపట సోహన్ లాల్ ముఖం మళ్ళీ మామూలు విషపు నవ్వుతో వికసించి వాడు మెల్లగా, కబీర్ గారు, మీరు వృధాగా కాలయాపన చేయక ఆ చెక్కు ఎంత త్వరగా సంతకం పెట్టిస్తే అంత మంచిది. కాసేపట్లో మా రంగోజీ వస్తాడు. వాడు ఆ చెక్కును బ్యాంకుకు తీసుకుపోయి మార్చి సొమ్ము తీసుకుంటాడు. ఆ సొమ్మంతా నోట్ల రూపంలో మా వద్ద ఉండటం క్షేమం కాదు గనక ఆ నోట్లతో బంగారపు కాసులు కొనేస్తాడు. దీనికంతా కొంతసేపు పడుతుంది కదా. సొమ్ము బంగారంగా మారే వరకు మీరిక్కడనే ఉండిపోవాలి. మీరు త్వరగా విడుదల అవ్వాలి అంటే కాలయాపన చేయక ఆ చెక్కు రాసివ్వండి అన్నాడు. నేను నా చెక్కు బుక్కు నీకోసమని కూడా తెస్తానా మరి అన్నాడు కబీర్. కపట సోహన్ లాల్ మళ్ళీ ఒక్క మాట విషపు నవ్వి, ఆ జాగ్రత్త నేను పడ్డానులేండి. మీ ఆఫీస్లో నా మనిషిని ఒకడిని నౌకరీకి ప్రవేశపెట్టించాను. మీ చెక్కు బుక్కును వాడి చేత మీ కోటు జేబులో పెట్టించాను కూడా. మీరు ఆఫీస్కు వెళ్లడంతోనే కోటు తీసి కొయ్యకు తగిలిచ్చి ముఖం కడుక్కోవడానికి మరో గదికి వెళ్ళటం మామూలని మాకు తెలుసు. ఆ సమయంలోనే ఈ ప్రొద్దుట చెక్కు బుక్కు మీ జేబులోకి వచ్చేసింది అని చెప్పాడు. కబీర్ జేబు తడుము చూసుకునేటప్పటికి
చెక్కు బుక్ చేతికి తగిలింది. ఎంత ద్రోహం అనుకుంటూ ఆయన చెక్కు బుక్ తీశాడు. 50,000 రూపాయలకి చెక్కు రాసి సంతకం పెట్టి కపట సోహంలాల్కు అందించాడు. కపట సోహంలాలు ఆ విషపు నవ్వు నవ్వుతూ, మిస్టర్ కబీర్, మీరు ఎలాగైనా బుద్ధిమంతులండి. మూర్ఖంగా కాలయాపన చేయక చెప్పటంతోనే పరిస్థితులు అర్థం చేసుకొని చెక్కు రాసిచ్చేశారు అని మెచ్చుకున్నాడు. ఇంతలో తలుపు తట్టిన చప్పుడైంది. అడిగో, రంగోజీ వచ్చాడు. ఎందుకో అంత గట్టిగా బాదుతాడు. నాకు హఠాత్తుగా చెవుడు పట్టుకుందనుకున్నాడో ఏమో అంటూ కపట సోహంలా లేచి, కబీర్ గారు, ఇప్పుడు నేను వెళ్ళి వాడికి తలుపు తీయాలి. నేను ముఖమాటు తిప్పగా చూసి మీరు నా వెనక నుంచి వచ్చి నా మీద పడి నన్ను చంపాలనో కొట్టాలనో కోరిక పుట్టవచ్చు. మీకు అటువంటి వృధాశ్రమ అవకాశం కలగకుండా మీరు నా ముందే ఆ తలుపు దాకా నడవాలి అని చెప్పాడు. గత్యంతరం లేక కబీర్ తలుపు వద్దకు నడిచి వెళ్ళాడు. కాస్త వెనకాలే కపట సోహంలాలు వెళ్ళాడు. తలుపు తీయండి కబీర్ గారు, తీసి పారిపోవడానికి మాత్రం వృధా ప్రయత్నం చేయకండి. ఏమంటే ఒక్క అడుగు అవతల పెట్టారు అంటే రంగోజీ మిమ్మల్ని పిస్తలతో కాల్చేస్తాడు అన్నాడు కపట సోహంలాల్. ఆరి దుర్మార్గుడా, ఎన్ని ఏర్పాట్లు చేశావురా అని మనసులో అనుకుంటూ విధిలేక తలుపు తెరిచాడు కబీర్. గుమ్మానికి అడ్డంగా పిస్తలు పుచ్చుకొని సిద్ధంగా ఆ రంగోజీ ఎవడో అక్కడ ప్రత్యక్షం అవుతాడనుకున్నాడు కబీర్. కానీ రంగోజీకి బదులుగా జమాజట్టీల వంటి పోలీసు వాళ్ళు నలుగురు ప్రత్యక్షమై తలుపు తెరవటంతోనే లోపలికి ప్రవేశించారు. కపట సోహంలాల్ వాళ్ళని చూడటంతోనే నిర్ఘాంతపోయాడు. వాడి చేతిలో ఉన్న పిస్తలు వాడికి తెలియకుండానే జారి క్రింద పడి ఢమ్మని పేలింది. పోలీసు వాళ్ళు కూడా నిర్ఘాంతపోయి చూస్తుంటే కబీరు, వేడుక చూస్తారేమిటి, పట్టుకోండి హంతకుణ్ణి అని అరిచాడు. వాళ్ళ నలుగురు సంగతేమిటో తెలియకుండానే కపట సోహంలాలు పట్టుకున్నారు. నేరస్తులతో సహా వాళ్ళ నలుగురిని కారులోకి ఎక్కమని కబీర్ పోలీస్ స్టేషన్ కు కారు పోనిస్తూ, అయితే ఈ దుర్మార్గుడు లోపల నన్ను చెక్కు ఇవ్వాల్సిందని నిర్బంధిస్తున్నట్లు మీకెలా తెలిసింది అని అడిగాడు. పోలీసులు మళ్ళీ నిర్ఘాంతపోయి, మిమ్మల్ని వీడు నిర్బంధించాడా? మాకా సంగతి ఏమీ తెలియనే తెలీదు. ఈ కారు ముఖం ఇటువైపు ఉండటం చూసి రూల్స్కు వ్యతిరేకంగా సందులోకి వచ్చినందుకు కేసు పెట్టాలని కారు నెంబర్ నోట్ చేసుకున్నాం. కారు ఆ ఇంటి ఎదురుగా ఆగినందుకు కారు యజమాని ఆ ఇంట్లోకే వెళ్ళి ఉంటాడని తోచి అక్కడ మీకోసం కొంతసేపు కనిపెట్టుకున్నాం. దారిన వచ్చి ఎవడో ఆ గుమ్మం ఎక్కబోయాడు, కానీ ఎందుచేతనో వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. ఆయన ఆపి, ఎవరిది ఇల్లు, ఈ కారు ఎవరిది అని అడిగాం. కానీ ఆయన, నాకు తెలీదు, నేను ఒక గుమ్మం ఎక్కబోయి ఇంకో గుమ్మం ఎక్కాను అంటూ చక్కపోయాడు. మేం ప్రాణం విసిగి కారు యజమాని ఎవరో తెలుసుకొని పేరు రాసుకుపోవటం కోసం ఆ తలుపు తట్టాం. వీడు మమ్మల్ని చూసి వెరవెలపోవడం, పిస్టల్ కింద పడి పేరడం, మీరు వీడిని పట్టుకోమంటే మేం పట్టుకోవడమే జరిగింది. కానీ అసలు సంగతి ఏమిటి మాకు మీరు చెప్పేదాకా తెలియదు అని చెప్పారు పోలీసులు. కబీర్ అంతా విని కపట సోహెల్లాల్ కేసు చూసి, చూసావా, నువ్వు ఎంత కట్టుదిట్టమైన వ్యూహం పన్నాను అనుకుంటూ చివరికి నీ పాపం ఎలా పండిందో. ఆ బోర్డు చూసుకోకుండా సందున ఆ వీధి నుంచి ప్రవేశించు నేను నేరం చేస్తే ఆ నేరం నన్ను నీ చేతుల్లోంచి రక్షించింది. దేవుడి చర్యలు ఎంత చిత్రంగా ఉంటాయో అన్నాడు. తర్వాత కబీర్ పోలీసులతో, ఆ గుమ్మం ఎక్కబోయి మిమ్మల్ని చూసి తప్పించుకుపోయినవాడు బహుశా వీడి స్నేహితుడు రంగోజీ అయి ఉంటాడు. వాణ్ణి మీరు చూసే ఉన్నారు గనక వెతికి పట్టుకోండి అంటూ పోలీస్ స్టేషన్ దగ్గర కారు ఆపి కపట సోహెల్లాల్ను లాకప్ లో పెట్టించి వెళ్ళిపోయాడు. తర్వాత పోలీసు వాళ్ళు రంగోజీని కూడా పట్టారు. కపట సోహన్లాల్తో లాలోచి ఆయి కబీర్ జేబులో ఆయనకి తెలియకుండా చెక్ బుక్ పెట్టినవాడు పట్టుబడ్డాడు. ముగ్గురు కూడా పాత నేరగాళ్ళు అని తేలింది. ముగ్గురికి కఠిన శిక్షలు పడ్డాయి. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.